హాయ్ హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరూ బాగున్నారా? మనము కిచెన్లో ఉండి మన ఫేస్ అయితే మొత్తము బ్లాక్గా తయారవడము, జిడ్డుగా తయారవడము, నెక్స్ట్ అక్కడక్కడ మొడుములు అయిపోవడము, బ్లాక్గా అయిపోవడం కదా. అయితే ఇలా చేయండి, మీరైతే ఒక్క రోజులోనే తెలుస్తుంది గ్లో ఉంది ఎలాగొస్తుంది ఏంటని ఫేస్కి అయితే. అయితే మనం పాల ప్యాకెట్ చాలామందికి తెలియదేమో, పాల ప్యాకెట్ అయితే జల్లేస్తారు పాలు అయిపోయిన తర్వాత. దాంట్లో ఎంత తేమ ఉంటుందో చూడండి, చాలా ఉంటుంది. అదైతే కొంచెము తీసుకొని పాల ప్యాకెట్లోన నెయ్యిలా తయారవుతుంది అనమాట లాస్ట్ది. అది మొత్తం ఒక స్పూన్ వరకు వస్తుంది. అది తీసుకొని చూడండి, చేతితోనే తీయచ్చు, లేకపోతే స్పూన్తోనే తీయచ్చు. నేనైతే చేయి పెట్టి మొత్తం ఊడ్చేస్తున్నాను. ఇది మాత్రము డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ పెట్టండి. ఇది కొంచెం నిమ్మకాయ వేసుకొని పెడితే మాత్రం చాలా నీట్గా తయారవుతుంది ముఖము. అంటే పొలాలు పనిచేస్తారు కదా, పొద్దుకల్లా నైట్కి వచ్చి ఇదైతే పెట్టుకోండి, చాలా మంచిగా నీట్గా తయారవుతుంది ముఖం అయితే. అది రప్పరప్పలు ఆడుతుంది కదా ముఖము, పొద్దుకల్లా పొలంలో పనిచేసి నైట్కి వచ్చి స్నానం చేసి పడుకున్నప్పుడు అలా చేయండి. చాలా ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేస్తానంటే, ఇప్పుడు ఆ తేమలు తీసాను కదా, పాల ప్యాకెట్లు ఉంది, ఒక స్పూన్ వరకు వచ్చింది. దాంట్లో ఒక నిమ్మరసం ఒక స్పూన్ వేసుకోవాలి, పెరుగు ఒక స్పూన్ వేసుకోవాలి, చలపిండి 2 స్పూన్లు వేసుకోవాలి. ఎక్కువ వద్దండి, తక్కువేని, అంత ఎక్కువ చేయొద్దండి. పెరుగు, చలపిండి, నిమ్మరసం, నెక్స్ట్ వచ్చేసి ఆ పాల ప్యాకెట్లోనే మొత్తం తేమల్లా తీస్తే ఒక స్పూన్ వస్తుంది. మొత్తం ఇదంతా బాగా మిక్స్ చేయాలంట. ఇంకా నేను స్పూన్తో చేశాను, మెత్తగా చేయాలి. నా స్పూన్తో చేసి మళ్ళీ చేతితో అయితే చేస్తున్నాను. ఇలాగా నీట్గా ముఖం కడుక్కొని సబ్బుతోనైనా ఏదైనా క్రీము ఫేస్ వాష్లతోనైనా, అది మీరే యూజ్ చేస్తారు, దాంతో నీట్గా కడుక్కొని మంచిగా ముఖం వల్ల అయితే తుడుచుకొని ఇలాగ ముఖంకి అయితే అప్లై చేసుకొని కొంచెము ఒక 2-3 నిమిషాల వరకు అలాగైతే అప్లై చేసుకోవాలి ముఖం పైన. ఇలా చేస్తే మాత్రము నైట్ చేసి మార్నింగ్ చూడండి నీట్గా అయితే అసలు పార్లర్కి వెళ్ళే అవసరమే ఉండదు. చాలామంది డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్లర్కి వెళ్ళి ఇదే ప్యాక్ అండి పార్లర్లో చేస్తే 600 రూపాయలు తీసుకుంటారు కంపల్సరీ. ఎందుకంటే నేను పార్లర్లో పనిచేస్తాను కాబట్టి నాకు తెలిసింది. ఇలాగ ఒక 5 నిమిషాలు చేసి, మీకు ఓపుకుంటే ఒక 5 నిమిషాలు చేయండి, లేదు అంత ఓపిక లేదు అంటే ఓ 2-3 నిమిషాలు చాలండి. ఇలా చేసి ఉన్నది మొత్తం అయితే అప్లై చేసేయండి ముఖం పైన. అప్లై చేసి ఒక 5 నిమిషాలు అది కొంచెము ఆరిన వరకు అయితే ఉండాలి ఫేస్ పైన. అప్పుడు మంచినీళ్ళతోని ఐస్ వాటర్ కానీ, లేకపోతే మంచి వాటర్, తాగిన వాటర్ మంచినీళ్ళతోని ఫేస్ అయితే మొత్తం తుడుచుకోండి. మీకైతే తేడా అయితే వెంటకే తెలుస్తుంది, ఒక 10 నిమిషాల్లోనైతే తెలుస్తుంది. మీరు ఏదో ఫంక్షన్ ఏదైనా ఉన్నదనుకో ఇలా చేయండి, మార్నింగ్కి ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళి కంపల్సరీ చూడండి తేడా అయితే. చూడండి నేను ఫేస్ ఎలాగ ఉందో చూడండి, ఫస్ట్ చూడండి, ఇప్పుడు చూడండి. నేనైతే ఎప్పుడు ఇదే యూజ్ చేస్తానండి ఇంట్లోనే. నాకు చాలా అంటే చాలా నా ఫేస్కి అయితే బాగా సూట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. చూడండి నా ఫేస్ అప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి ఎలాగ ఉంది. మర్చిపోయానండి, 1 స్పూను పసుపు కలపండి.